హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారో? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సండే వచ్చింది. మన కేక్ వీడియోనైతే తీసుకొనొచ్చింది. ఈరోజు నేను మొత్తం 40 కప్ కేక్స్ అయితే చేయాలి. అవి కూడా ఎగ్‌లెస్ అయితే చేస్తున్నాను. అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 45 ప్లస్ వరకు వచ్చినాయి. అయితే పిల్లలైతే కొన్ని తినేసారు. 40 కప్ కేక్‌కేమో ఇలా క్రీమ్ పెట్టి డెకరేషన్ అయితే చేశాను. మరి ఇంకెందుకు లేటు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. నేనైతే ముందుగా ఫ్రీ హీట్ అయితే పెట్టుకున్నాను. మనం ఎప్పుడు కేక్స్ చేసినా లేదా బన్ చేసినా గూడా ఫ్రీ హీట్ అనేది కంపల్సరీ. 2 బౌల్స్‌లలో ఫ్రీ హీట్ పెట్టుకొని ఇప్పుడైతే బ్యాటర్ కలుపుకుంటున్నాను. అయితే ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి ముందుగా వెట్ ఇంగ్రీడియెంట్స్ అయితే తీసుకుంటున్నాను. 2 కప్స్ మైదా అయితే తీసుకొని జల్లించుకుంటున్నాను. 2 కప్స్ మైదాకి మనం 1 కప్పు షుగర్ పౌడర్ అయితే వేస్తున్నాను. 1 కప్ షుగర్ పౌడర్ అయితే సరిపోతుంది. ఇదేంటి అంటే మనం 1 కేజీకి బ్యాటర్ అయితే కలుపుకుంటున్నట్టు. ఇంకా షుగర్ పౌడర్ తీసుకొని గూడా మంచిగా జల్లించుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడైతే నేను హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు 2 టీ స్పూన్స్ బేకింగ్ పౌడరు, 1 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అయితే తీసుకోవాలి. మనం ఇలా స్పాంజ్ కేక్ చేసేటప్పుడు జల్లించుకుంటూనే కేక్ అనేది స్పాంజీగా వస్తది. లేదు అంటే కేక్ అంత స్పాంజీగా రాదు. జల్లించుకోవడం కూడా కంపల్సరీ కేక్స్ చేసేటప్పుడు. ఇప్పుడైతే నేను అంతా అయితే జల్లించుకుంటున్నాను. బేకింగ్ సోడా కొంచెం ఉండలు కట్టినట్టుగా ఉంటే ఇలా అయితే వేలుతోని ప్రెస్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే జల్లించుకున్నాను. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకున్నాం కాబట్టి ఒక్కసారి కలిపేస్తున్నాను. మనం బేకింగ్ పౌడరు, షుగర్ పౌడరు, తర్వాత మిల్క్ పౌడర్ ఇవన్నీ కలిసిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్‌ని కలుపుకోవడమే. ఇదేంటి అంటే ప్రీమిక్స్ పౌడర్ అన్నట్టు. నేను దీంట్లోకి కర్డునైతే యూజ్ చేయట్లేదు. తర్వాత మిల్క్‌ని గూడా ఏం యూజ్ చేయను. మిల్క్ పౌడర్ ఏసినాం కాబట్టి టేస్ట్ అనేది వస్తది. తర్వాత ఇంకోటి మిల్క్ మేడ్ ఇలాంటివన్నీ కొంచెం రేట్స్ అన్నీ ఎక్కువగానే ఉంటాయి. ఇప్పుడు నేను స్టార్టింగ్ కాబట్టి వేరే వాళ్ళకి ఇవి సేల్ చేసినా నేను ఎక్కువ రేట్లలో నాకు ప్రాఫిట్ ఉండేటట్టుగా చెప్పట్లేదు కాబట్టే నేను ఇలా ప్రీమిక్స్ పౌడర్‌తోని చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా 2 టీ స్పూన్స్ వెనిల్లా ఎసెన్స్ అయితే తీసుకొని పావు కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను. మనం దీంట్లో హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి. కానీ ప్రీమిక్స్ గదా! అందుకే నేను పావు కప్పు ఆయిల్ అయితే వేసుకొని ఇంకా వెనిల్లా ఎసెన్స్, ఆయిల్ మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. మనము ఆయిల్ మొత్తం బ్యాటర్‌లో కలిసిపోయేటట్టుగా కలిపితేనే మనకు కేక్ అనేది పైన ఆయిల్‌గా ఉండదు. ఇక చూస్తున్నారు కదా! ఇంత స్మూత్‌గా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు కన్నా కొంచెం తక్కువ నేను వెనిగర్ అయితే వేసుకున్నాను. వెనిగర్ వేసిన తర్వాత కూడా కలిపేస్తున్నాను. బ్యాటర్ అయితే ఇలా ఉండాలి. మనము కేక్ బ్యాటర్‌ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లోనైనా ఇలా క్లాక్ వైస్‌గానైనా కలుపుకోవచ్చు. అలా కలపడం వల్ల ఒకే డైరెక్షన్‌లో కలిపితే ఏమైతదంటే హెయిర్ బబుల్స్ అనేవి ఫార్మ్ అయ్యి కేక్‌ని మంచిగా స్పాంజీగా వచ్చేటట్టుగా బేక్ చేస్తాయి. చూస్తున్నారు గదా! మీకేమో నేను దగ్గర నుంచి చూపించినప్పుడు టేబుల్ మీద ఏం కనపడవు. కానీ నేను కేక్స్ చేయడానికి ముందుగా సామాన్లన్నీ టేబుల్ మీద పెట్టుకున్న తర్వాతనే బ్యాటర్ అనేది కలిపేస్తుంటాను. ఇక ఇప్పుడైతే నా దగ్గర సిలికాన్ మౌల్డ్స్ ఉంటాయి. దాంట్లోనే మన కప్ కేక్ పేపర్ మౌల్డ్స్ ఉంటాయి గదా! అవైతే పెట్టేస్తున్నాను. ఇవి నా దగ్గర టోటల్‌గా 18 ఉన్నాయి. నేను ఇవి ఫ్లిప్‌కార్ట్ నుంచే తీసుకొని ఇప్పుడు మౌల్డ్స్‌లలో బ్యాటర్ అయితే వేస్తున్నాను. అయితే మనం బ్యాటర్ వేయడానికి స్పూన్స్ అయితే యూజ్ చేస్తాం గదా! స్పూన్స్ యూజ్ చేస్తే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మళ్ళీ ఏంటి అంటే అన్నిట్లలో సరి సమానంగా వేసినట్టు అనిపియదు. మళ్ళా బ్యాటర్ అనేది కింద పడిపోతూ ఉంటుంది. అందుకే నేనైతే బ్యాటర్‌ని పంపింగ్ బ్యాగ్‌లో వేసుకొని ఇలా కప్పులలో అయితే వేస్తున్నాను. చూస్తున్నారు గదా! చాలా ఈజీ అయిపోతుంది ఇలా వేయడం అయితే. ఇగ నేనైతే కప్ కేక్‌లలో బ్యాటర్ వేస్తున్నాను గదా! ఆ బ్యాగ్‌లో ఉన్నదంతా ఇలా అయితే ప్రెస్ చేసి మొత్తంగా వేసేసి అన్ని బౌల్స్‌లలో అయితే ఫిల్ చేశాను. అయితే నేను 2 బౌల్స్ పెట్టాను గదా! ఫ్రీ హీట్ కోసము. దాంట్లో ఎన్ని పడతాయి అన్నయితే బేక్ చేస్తాను. ఇంతకు ముందుకు వేరే బర్తన్ ఉండేది. అదేంటి అంటే కొంచెం ఫ్లాట్‌గా ఉండి హైట్ అనేది తక్కువుండేది. ఆ బర్తన్ అయితే ఇప్పుడు వేరే అక్క వాళ్ళ ఇంట్లో ఉంది. అందుకే నేను వేరే బేకింగ్ చేసుకోవడానికి వేరే బౌల్ అయితే పెట్టేసాను. ఇప్పుడు చూస్తున్నారు గదా! ఇలా 2 ప్లేట్‌లలోకి కప్ కేక్ అయితే తీసుకున్నాను. ఇగ ఫ్రీ హీట్ అయితే 15 మినిట్స్ పైనే అయిపోయింది. ఇప్పుడైతే నేను చిన్నగా అయితే ప్లేట్ అయితే పెట్టేస్తున్నాను. ప్రీ హీట్ చేసుకున్న తర్వాత గిన్నెలు చాలా హీట్‌గా ఉంటాయి. జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారైతే సెట్ చేస్తున్నాను. ఈరోజు ఈ కప్ కేక్ చాలా మంచిగా స్పాంజీగా బేక్ అయిపోయినాయి. నాకైతే ఇవి బేక్ అవ్వడానికి 20 మినిట్స్ టైం పట్టింది. అంతకు మించి ఇంకా ఎక్కువ టైం ఏం పట్టలేదు. ఇప్పుడైతే ఇంకా పైనుంచి కూడా క్లోజ్ చేసిన తర్వాత బరువైతే పెట్టేసాను.
ఇంకొక దాంట్లో గూడా నేను ఈ ప్లేట్ అయితే పెట్టేసాను. దీంట్లో అయితే 5 కప్సే పట్టినయి. నేను బ్యాటర్ ఫిల్ చేసినవి ఇంకా 4 5 కప్స్ అయితే మిగిలిపోయినాయి. మళ్ళీ అవి నేను తర్వాత బేక్ చేస్తాను. ఇగ చూస్తున్నారు గదా! ఇవి బేక్ అవ్వడానికి 20 మినిట్స్ టైం అయితే పట్టింది. అయితే నేను 20 మినిట్స్ తర్వాత ఒకసారయితే చెక్ చేస్తున్నాను. ముందుగా 15 మినిట్స్‌లో ఉన్నప్పుడు ఒక్కసారయితే చెక్ చేశాను. అప్పుడైతే కొంచెం పైన బేక్ అవ్వలేదు. మళ్ళీ నేను ఒక 5 మినిట్స్ బేక్ చేసి చూస్తున్నాను. ఇక్కడైతే మంచిగా ఈ కప్ కేక్ అయితే బేక్ అయిపోయినాయి. ఈరోజు అడుగు కూడా కొంచెం గూడా మాడిపోలేదు. చాలా ఈవెన్‌గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఈ కప్స్‌నైతే బయటికి తీసేస్తున్నాను. మనకేంటి అంటే ఈ సిలికాన్ మోల్డ్స్ గూడా వేడైన తర్వాత కొంచెం హీట్‌గానే ఉంటాయి. బయటికి తీసిన తర్వాత హీట్ అనేది తగ్గుతుంది. ఇంకా నేనవి పక్కన పెట్టేసి మళ్ళీ ఇక్కడైతే చెక్ చేస్తున్నాను. చూస్తున్నారు గదా! ఈ కప్ కేక్స్ అనేవి తడిగా ఉన్నాయి. ఇవి ఇంకా బేక్ అవ్వలేదు. ఇవి బేక్ అవ్వడానికి నాకు 23 మినిట్స్ అయితే టైం పట్టింది. మళ్ళీ ఇది క్లోజ్ చేసేసి బరువు పెట్టి ఇందాక మిగిలిపోయిన 4 కప్స్ ఉన్నాయని చెప్పాను కదా! అవి కూడా దీంట్లోకి సెట్ చేస్తున్నాను. ఎందుకంటే వెంటనే పెట్టుకున్నామనుకో బేకింగ్ అనేది తొందరగా అయిపోతది. మన దగ్గర ఓవెన్ ఉంటే ఇవన్నీ ఓవెన్‌లో ఒకేసారి పెట్టొచ్చు. కానీ మనం గ్యాస్ మీద కదా బేక్ చేసుకునేటప్పుడు పైనుంచి ఇట్లా మూత పెట్టి మళ్ళీ డబుల్ బేకింగ్ చేయడాలు అలా చేస్తే మన కేక్స్ అనేవి స్పాంజీగా రావు. ఇప్పుడైతే ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఇవి కూడా బేక్ అయిపోయినాయి. బేక్ అయిపోయిన తర్వాతనే టోటల్‌గా పైనుంచి లిడ్ అనేది ఓపెన్ చేశాను. ఇక చూస్తున్నారు కదా! అన్నిట్లలో గుచ్చి చూస్తున్నాను. ఇగో ఇవి కూడా బేక్ అయిపోయినాయి కాబట్టి వీటిని కూడా పక్కకైతే తీసేసుకుంటున్నాను. నేను ఫస్ట్ కలుపుకున్న బ్యాటర్‌కి నాకైతే మొత్తం 21 కప్ కేక్ అయితే అయినాయి. ఎందుకంటే నేను ఫస్టు ఈ పెద్ద బౌల్‌లో 9 కప్ కేక్ బేక్ చేసుకున్నాను. ఇంకొక బర్తన్‌లో 5 చేశాను. మళ్ళీ తర్వాత 5 పెట్టాను. మళ్ళీ ఇక్కడనేమో 2 అయితే పెట్టాను బేకింగ్ కోసం. మొత్తం 21 కప్ కేక్స్ అయితే వచ్చినాయి నాకు. 2 కప్పు మైదాతోని అయితే. ఇప్పుడు ఇవి కూడా బేక్ అయిపోయినాయి. వీటిని కూడా పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళా ఇంకా నేను 20 చేయాలి కాబట్టి మళ్ళీ సేమ్‌గా అవే ఇంగ్రీడియెంట్స్‌తోని బ్యాటర్ అయితే కలిపేసుకొని మళ్ళీ కప్ కేక్స్‌నన్నిటిని ఈవెన్‌గా బేక్ చేసుకున్నాను. నేను ఈ కప్ కేక్స్‌కి పైన అయితే టూటీ ఫ్రూటీ ఇలా ఏమేసుకోలేదు. ఎందుకు వేయలేదు అంటే నేను క్రీమ్‌తోని డెకరేషన్ చేస్తాను కాబట్టి టూటీ ఫ్రూటీ ఏమి యూజ్ చేయలేదు. ఒకవేళ మనం టీ టైమ్ కేక్స్‌గా చేసుకోవాలన్నా గూడా ఇవే ఇంగ్రీడియెంట్స్ తీసుకొని దాంట్లోకి టూటీ ఫ్రూటీ యేసుకుంటే కొంచెం అవి కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. టీ టైమ్ కప్ కేక్స్ అయితే అయిపోతాయి. ఇలా గూడా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బావున్నాయి. కాకపోతే నేనైతే ఇప్పుడు క్రీమ్ అయితే ఫిల్ చేస్తాను. మళ్ళీ కప్స్ అయితే పెట్టుకుంటున్నాను. అవి బేక్ అయిన తర్వాత మళ్ళీ పక్కకు తీసేస్తే మళ్ళీ మిగిలిన బ్యాటర్‌లు కప్‌లలో వేసుకొని బేక్ అయితే చేసుకుంటున్నాను. ఇలా ఇవి నాకు చేయడానికి ఒక 2 అవర్స్ టైం అయితే పట్టింది. 20 మినిట్స్‌కి కంపల్సరీగా చెక్ చేసుకొని బేక్ అయిన తర్వాత పక్కకైతే తీసేస్తున్నాను. ఇగ ఇప్పుడైతే ఈ కప్ కేక్స్‌ని డెకరేషన్ జేసుకోవాలి గదా! ఇప్పుడు ఇంకా వెయిట్ స్కేల్ తీసుకొని దానిపైన బౌల్ పెట్టేసి విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను. అయితే నేను ఈరోజు 250 ఎంఎల్ విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను. 1 కప్ విప్పింగ్ క్రీము. అయితే మళ్ళీ ఏమనిపించిందంటే క్రీమ్ కొంచెం మిగిలిపోతదేమో అని చెప్పేసి 230 ఎంఎల్ తీసుకుందాం అనుకుంటే అది కాస్త 243 ఎంఎల్ అయితే వచ్చేసింది. ఇగ చూస్తున్నారు కదా! విప్పింగ్ క్రీమ్ కొంచెం ఐస్ ఫార్మ్‌లో అయితే ఉంది. అప్పుడు మనం బీట్ చేసుకునే దానికన్నా ముందు ఇలా స్పాచులాతోని ఒక హాఫ్ మినిట్ పాటు కలిపితే ఆ క్రిస్టల్స్ అనేవి ఉండవు. ఆ తర్వాత మనం బీట్ చేసుకుంటే క్రీమ్ అనేది మంచిగా బీట్ అయిపోతది. ఇప్పుడైతే నేను ఫస్ట్ స్పీడ్‌లో క్రీమ్‌నైతే బీట్ చేసుకున్నాను. నేను మీకు చాలా సార్లు ఇలా చెప్పి మీకు వినడానికి బోర్ వస్తుందేమో అనిపిస్తుంది. కానీ ఎవరైనా సరే ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తే వాళ్ళకి తెలుస్తది అని చెప్పేసి ఫుల్ ప్రాసెస్ అయితే చెప్తున్నాను. నేను ఇందాక చూయించాను గదా! ఫస్ట్ స్పీడ్‌లో ఇదొచ్చేసి సెకండ్ స్పీడ్‌లో క్రీమ్‌ని బీట్ చేసేటప్పుడు క్రీమ్ అయితే ఇంతవరకు మనం బీట్ చేయాలి. ఇలా వచ్చిన తర్వాతనే థర్డ్ స్పీడ్‌లోకెళ్ళాలి. అప్పుడే మనకు క్రీమ్ అనేది స్టిఫ్ ఫిక్స్‌కొచ్చి మంచిగా బీట్ అయిపోద్ది. లేదు అంటే క్రీమ్ అనేది సరిగ్గా బీట్ అవ్వదు. మెల్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. ఇక చూస్తున్నారు గదా! ఇప్పుడు నేను థర్డ్ స్పీడ్‌లో క్రీమ్‌నయితే బీట్ చేస్తున్నాను. ఇక చూస్తున్నారు గదా! థర్డ్ స్పీడ్‌లోనే క్రీమ్ అయితే మంచిగా బీట్ అయిపోయింది. ఇంగో చూస్తున్నారు కొంచెం ఇవి స్టిఫ్ ఫిక్స్ వచ్చే వరకు మనం క్రీమ్‌ని బీట్ చేయాలి. ఇంకొక్కసారయితే ఒక 1 మినిట్ పాటు క్రీమ్‌నయితే బీట్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు గదా! నేనైతే బీటర్‌ని అటు ఇటు తిప్పుతూ నా హ్యాండ్‌ని మూవ్ చేస్తూ బౌల్‌ని తిప్పుతూ క్రీమ్‌నయితే బీట్ చేస్తున్నాను. నాకైతే ఈ క్రీమ్‌ని బీట్ చేయడం పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. ఇంకా నాకు ఎప్పుడు ఏ కేక్స్ చేయాలన్నా గూడా క్రీమ్ మెల్ట్ అవుతది అనే టెన్షన్ ఏం లేకుండా మంచిగా అయితే చేసేస్తున్నాను.
మనము క్రీమ్‌ని పర్ఫెక్ట్‌గా బీట్ చేసామనుకో మనకు కేక్స్ చేయడం వచ్చినట్టే. ఎందుకంటే మనము క్రీమ్ అనేది కొంచెం మంచిగా బీట్ చేయకపోయినా గూడా అది మెల్ట్ అయిపోతుందనుకో కేక్స్ పైన మనకు అప్లై చేయనీకి రాదు. తర్వాత మళ్ళా డిజైను, ఫినిషింగ్ ఇవేవి రావు. ఇప్పుడైతే నేను కొంచెం క్రీమ్ తీసుకొని దాంట్లో యెల్లో కలర్ వేసి కలిపేసుకున్న తర్వాత ఒక కప్ తీసుకొని దానిపైన డిజైన్ వేస్తున్నాను. అయితే నేనిప్పుడు వేయడానికి 1 నోజిల్ అయితే యూజ్ చేసి ఇలా చిన్నగా ఫ్లవర్ లాగా వేసేసాను. ఇప్పుడేమో నెక్స్ట్ వేరే ఫ్లవర్ అయితే వేస్తున్నాను. అయితే నేను ఫస్ట్ వేసిన ఫ్లవర్ ఉంది గదా! అది సేమ్ హైట్ లాగా రాలేదు. మనకు ఈ నోజిల్స్ యూజ్ చేయడం కూడా మంచిగా రావాలి. ఒక్క నోజిల్‌తోని చాలా డిజైన్స్ వస్తాయి. ఆ డిజైన్స్ అన్నీ మనకు ఎవరివైనా బేకింగ్ ఛానల్ ఉంటది గదా! డెకరేషన్ చేసేవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళది చూస్తే మనకైతే తెలిసిపోతుంది. ఇప్పుడు నేను 1 నోజిల్‌తోనే ఇలా పైకి ఫ్లవర్స్ వచ్చేలాగా వేసి, ఇలా స్టార్స్ గూడా వేసేసాను. తర్వాత ఇప్పుడు ఇంకో ఫ్లవర్ అయితే వేస్తున్నాను. అన్నిటికంటే ఈ ఫ్లవర్ నాకు చాలా ఇష్టము. కేక్స్ పైన ఇవి చాలా లుక్‌ని ఇస్తాయి. చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చిందో. ఇంకొకటి గూడా తీసుకొని అదే ఫ్లవర్ అయితే వేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇలా ఒకసారి క్రాస్‌గా వేద్దామని చెప్పేసి ఇలా క్రాస్‌గా అయితే వేశాను. నేను 4 కలర్స్ యూజ్ చేశాను. ఆ 4 కలర్స్‌కి 4 నోజిల్స్ అయితే యూజ్ చేసి నాకు తెలిసిన డిజైన్స్ అయితే వేసేసాను. ఇక్కడైతే 5 కంప్లీట్ అయినాయి గదా! ఇప్పుడు ఇంకో కలర్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు పింక్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు 2 నోజిల్‌తోని ఫస్ట్ ఫ్లవర్ ఏసుకున్నాను. చూస్తున్నారు గదా! ఆ పింక్ కలర్ ఫ్లవర్ గూడా చాలా మంచిగా వచ్చింది. ఈ ఫ్లవర్ అయితే పోయింది. మనం పంపింగ్ బ్యాగ్‌ని గూడా ఒకటే ప్రెషర్‌తోని పట్టుకోవాలి. కొంచెం లూజ్‌గా పట్టుకున్నా గూడా క్రీమ్ అనేది స్టిఫ్‌గా అయితే బయటికి రాదు. ఇగో ఇప్పుడైతే కొన్ని నాకొచ్చినట్టుగా ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ నా సొంత ఐడియాలే ఈరోజు. ఒక నోజిల్ తీసుకొని దానికి ఏమేమి డిజైన్స్ వస్తాయి, స్టార్స్ వస్తాయా, రావా, లైన్స్ వస్తాయా, రావా అని చెప్పేసి చెక్ చేయాలి అని చెప్పి నాకొచ్చిన డిజైన్స్‌లలో వేస్తున్నాను. ఇలా 2 నోజిల్స్‌తోని గూడా ఈ స్టార్ ఫ్లవర్స్ మంచిగానే వస్తున్నాయి. కానీ 1 నోజిల్‌తోనే ఇంకా బెటర్‌గా వస్తాయని చెప్పేసి నాకైతే అనిపించింది ఈరోజు. యెల్లో కలర్స్‌వి 5 అయితే ఏసాను గదా! పింక్ కలర్ గూడా 5 కప్ మీద డిజైన్స్ అయితే వేశాను. ఇప్పుడేమో పర్పుల్ కలర్ తీసుకొని 2ఎఫ్ నోజిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లవర్ అయితే వేశాను. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేస్తున్నాను. ఆ తర్వాతనేమో చిన్నగా స్టార్స్ అయితే వేస్తున్నాను. ఇగ చూస్తున్నారు గదా! మనకు ఈ క్రీమ్ అనేది స్టిఫ్‌గా ఉండాలి. తర్వాత నోజిల్‌ని ఒక ఫ్లవర్ వేసిన తర్వాత టక్కున కట్ చేయడం రావాలి. అలా కట్ చేయడం వస్తేనే మనకు ఫ్లవర్ షేప్ అనేది కరెక్ట్‌గా వస్తది. నాకు ఈ 2ఎఫ్ నోజిల్‌ని సరిగ్గా యూజ్ చేయడం అయితే రాలేదు. ఇంకా ఒక 2 ఫ్లవర్స్ అయితే వేసిన తర్వాత ఇలా మళ్ళీ క్రాస్‌గా లైన్స్ ఏసేసి వీటితో గూడా స్టార్ వస్తదా? రాదా? అని చెప్పేసి చూస్తున్నాను. ఈ 2ఎఫ్ నోజిల్ గూడా సరిగ్గా యూజ్ చేస్తే మంచి స్టార్స్ అయితే వస్తాయి. ఇగ లాస్ట్‌కొచ్చేసి ఇలా రోజ్ నోజిల్ అయితే తీసుకున్నాను. ఈ పెటల్స్ రావడం అయితే చాలా కష్టము. ఎందుకంటే నాకు ఇంతకు ముందుకు ఒక చిన్న నోజిల్ ఉండే. అది తీసుకున్నప్పుడు నాకు ఈ పెటల్స్ అనేవి అంత మంచిగా ఏం రాలేదు. ఇంక నేనేం చేశానంటే ఫ్లిప్‌కార్ట్ నుంచి 1ఎం నోజిల్, 2డీ నోజిల్, తర్వాత 2ఎఫ్ నోజిల్, ఈ పెటల్ నోజిల్, తర్వాత సన్‌ఫ్లవర్ నోజిల్ అని చెప్పేసి ఇంకొకటుంటది. ఈ 5 నోజిల్స్ అయితే నేను సెపరేట్‌గా తీసుకున్నాను. ఇవి సెపరేట్‌గా తీసుకోవడం వల్లనే ఇప్పుడు నా కేక్స్‌కి మంచి లుక్ అనేవి వస్తుంది. చూస్తున్నారు గదా! ఎంత మంచిగా పెటల్స్ వస్తున్నాయో. మీషో నుంచి నేను తీసుకున్న నోజిల్స్ అయితే చాలా స్మాల్ సైజ్ వచ్చినాయి. వాటితోని మంచిగా డిజైన్స్ వస్తలేవని చెప్పేసి ఈ 5 నోజిల్స్ నేను సెపరేట్‌గా తీసుకున్నాను. ఈరోజు పెటల్స్ వేయడం గూడా చాలా మంచిగా వచ్చింది. చాలా బాగా ట్రై చేశాననైతే నాకనిపిచ్చింది. అప్పటికే టైం వచ్చేసి నైట్ 11:30 అట్లా అవుతుంది గదా! ఆ టైంలో ఇవైతే కంప్లీట్ చేశాను. అందుకే ఈ 5 నోజిల్సే ట్రై చేశాను. ఇంకా మిగతావి చిన్న చిన్న నోజిల్స్ అయితే ఉన్నాయి. అవైతే ఇంకా నేను యూజ్ చేయలేదు. ఎందుకంటే టైం లేట్ అయిపోయింది. మళ్ళీ ఇంకా పొద్దున్నుంచి పని చేస్తున్నాం గదా! అలసిపోయినట్టుగా నాకైతే అనిపిచ్చింది. ఇంకా పెటల్స్ గూడా వేసిన తర్వాత ఇప్పుడు సన్‌ఫ్లవర్ నోజిల్ తీసుకొని ఇలా ఫ్లవర్ ఏయడానికి ట్రై చేస్తున్నాను. మనకి ఇవన్నీ ప్రాక్టీస్ ఉంటేనే వస్తుంది. నేనేమో ఈ పెటల్స్ గానీ, ఈ సన్‌ఫ్లవర్ నోజిల్ గానీ ఫస్ట్ టైమ్ అయితే యూజ్ చేస్తున్నాను. మనకు యూజ్ చేస్తున్న కొద్దీ మనం తప్పు చేస్తున్నామా? లేకపోతే కరెక్ట్‌గానే డిజైన్స్ వేస్తున్నామా? అనేదైతే అర్థమైపోతది. ఇగో చూస్తున్నారు కదా! నేను వేసే ఈ పెటల్స్ అన్నీ ఈవెన్‌గా ఉండాలి. ఒకటేమో హైట్ చిన్నగా వస్తుంది. ఒకటేమో హైట్ పెద్దగా వస్తుంది. అలా కాకుండా కొంచెం మంచిగా వేస్తే చూడడానికి కూడా బావుంటది. అయినా కూడా ఈ కప్స్ కేకు చూడడానికైతే మంచిగానే ఉందని నాకనిపిస్తుంది. మరి మీకెలా అనిపిస్తున్నాయి గూడా కామెంట్ అయితే జేయుర్రి. ఇగో చూస్తున్నారు కదా! యెల్లో ఫ్లవర్ గూడా కంప్లీట్ చేశాను. ఇలా మనం
ఎంతైనా ఈ సన్‌ఫ్లవర్‌తోనే ఎంత పెద్ద ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత 6B నోజిల్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా స్టార్‌లాగా పెట్టేస్తున్నాను. ఇంకా నాకైతే క్రీమ్ కూడా అయిపోవడానికొచ్చింది. ఇప్పుడు నేను కలిపిన ఈ 4 క్రీమ్స్ ఉన్నాయి కదా! అవన్నీ మిక్స్ చేసి ఇక మళ్ళీ నేను ఆ కప్ కేక్ పైన డిజైన్స్ అయితే కంప్లీట్ చేశాను. కానీ ఈ 4 కలర్ కాంబినేషన్ గూడా చాలా మంచిగా ఉంది. మీకైతే దగ్గర నుంచి చూపిస్తాను. చూస్తున్నారు గదా! యెల్లో కలరు, పింక్ కలరు, పర్పులు, వైలెట్ అన్నికైతే కలిపేసి ఇలా కప్ పైన డిజైన్ అయితే వేసేసాను. ఇలా ఈ కప్ కేక్స్ అయితే కంప్లీట్ చేసేసాను. కానీ ఇంకా నేను 7 కప్స్ పైన డిజైన్ అయితే వేయాలి. నాకు విప్పింగ్ క్రీమ్ అనేది అయిపోయింది. నేనేమో మిగులుతదనుకున్నా కానీ కంప్లీట్‌గా అయిపోయింది. నేను క్రీమ్‌ని బీట్ చేయడానికి బయటికి తీసినప్పుడే నేను క్రీమ్‌ని యూజ్ చేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల క్రీమ్ అనేది ఐస్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేసి ఆ 7 కప్ కేక్ పైన డిజైన్ అయితే కంప్లీట్ చేసి వాళ్ళకైతే ఇచ్చేసాను. నాకైతే ఈ కప్ కేక్స్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. నోజిల్స్ యూజ్ చేయడం గూడా చాలా మంచిగా వచ్చిందని చెప్పేసి అనిపించింది. ఇంకోసారి ఇలా ఎప్పుడైనా క్రీమ్‌ని ఎక్కువగా బీట్ చేసుకున్నప్పుడు ఇలా నోజిల్స్ యూజ్ చేసి డిజైన్ ఏస్తే చాలా ఈజీగా అయిపోతుందన్నట్టు గూడా నాకు అనిపించింది. మరి నేను ఈరోజు చేసిన ఈ కప్ కేక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ కేక్ చేయాలో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.